వస్తుంది క్యాచ్ ఖచ్చితంగా నీకే వస్తుంది. రెడీ రెడీ. అది క్లియర్ గా 6 మామా. ఏది క్లియర్ క్యాచ్ పట్టినది కదా, ఎందుకు 6 అవుతుంది? అది 6 మామా. అది రియల్ గా 6 అన్నది అన్న. క్యాచ్ పట్టింది అన్న చేతిలో. మాట్లాడతాను అరే మొగళ్ళు అయితే నిల్చొని చూపెట్టురా ఎలక్షన్ గెలిచే చూపెడతాం నీకు. అమ్మ నమస్తే అమ్మా. సర్పంచ్ ఎలక్షన్లో నిలబడ్డా. ఈసారి కొత్తగా నిలబడ్డమ్మా. ఈసారి ఓట్లు మాకే వేసి మమ్మల్ని గెలిపించాలమ్మా. అదేందన్నా గట్లా చెప్తారు? మన ఓట్లన్నా మనకు అత్తయ్య అన్న. ఊకోతమ్మి మీరే బలవంతంగా నిలబడదామని చెప్పి అంటారు. అన్నప్పుడు మళ్ళీ మీరే తక్కువ చేసి ఎట్లా తమ్మి? అందరం కలిసి కష్టపడదాం. వాళ్ళ బాధలు ఏందో ఏందో మన బాధలు ఏందో చెప్పుకుందాం. మన యువత అంటే ఏంటో చూపిస్తాం తమ్మి. చూపించిన తర్వాత కదా అసలు ఏంది మన టాలెంట్ ఏందని వాళ్ళకి తెలియాలి కదా. తెలవడం కోసం ఏదో ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే తొందరపడితే ఎట్లా? ఈసారి సర్పంచ్గా నేనే పోటీ చేసిన కొత్తగా. ఈ ఓటు నాకే వేయాలి. సర్పంచ్ అంటే తమాషా అనుకుంటున్నావా? చాలా అనుభవం కావాలి, ఎంతో అభివృద్ధి కావాలి. నీ దగ్గర డబ్బులు ఏమన్నా ఎందుకు చేస్తున్నావు ఇలా? సర్పంచ్ కాబట్టి చాలా అనుభవము, రాజకీయ అనుభవాలు కావాలి. ఏంద్రా తమ్మి ఊగి ఉయ్యాల ఉన్నసరికి వచ్చినట్టు. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఊగి ఉయ్యాల ఉన్నసరికి వచ్చినట్టు. ఎవ్వడు చూసినా నీదేమైనా అబ్బా తమ్మి శిక్షరప్పుడు నేనే ఉన్నారు తమ్మి. గా బచ్చ పొరగాలకు భయపడతావా అన్నాడు. అరే ఏంద్రా మీ లొల్లి? అన్నా ఎందుకన్నా ఈ ఓట్లు ఎలక్షన్లు క్రికెట్ ఆడుకోకుండా? అరే పిచ్చోళ్ళు అరా మీరు. అన్న కాబోయే సర్పంచ్ రా. ఏంది పిన్ పంచా? ఏమైందన్నా గిట్లా కూర్చున్నావు? ఏం లేదు తమ్మి, యువత రాజకీయాలకు వస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అంటారు. తీరా రాజకీయాలు వచ్చినాక వీని గతం బాగాలేదని చెప్పేసి కూడగొడతారు. ఇదే తమ్మి ఎప్పుడు నడుస్తున్న రాజకీయం. ఇది కూడా నిజమే అన్న. మరి ఏం చేద్దాం తమ్మి?